మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? మాకు ఇన్స్పిరేషన్ సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు. నా దృష్టిలో మన ఇన్స్పిరేషన్ అనేవారు చనిపోయిన వాళ్ళని ఎప్పుడు గొప్ప వాళ్ళు కాదని నేను, కానీ నీ ఇన్స్పిరేషన్ ఎప్పుడు నీ కళ్ళ ముందర ఎదురుతూ ఉండాలా, కనీసం తన మాటలను వినేటట్టు ఉండాలా. ఏ రంగంలో అయినా సరే. సిరివెల్ల సీతారామ శాస్త్రి గురించి నేను ఒక పాట నాకు అర్థం కాల, పాట అంతా విన్నా నేను. రీసెంట్ గా వచ్చింది అలవికొండపురంలో, అందులో ఒక పదం నాకు అర్థం కాల, సామజవరగమన. అందులో లాస్ట్ చరణాలలోకి వెళ్తే, ఎంతో మది మాలినా ఇంతే నాంగన మదిని మీటు మధురమైన మన వినుమా సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా. అందులో ఒక పదం నాకు అర్థం కాలే మేడం. ఎంతో బతిమాలినా ఇంతేనా అంగన అంగన అనే పదానికి నాకు అర్థం కాల. నేను మామూలుగా నాకున్న పరిజ్ఞానంలో నా బిజినెస్ అయిపోతే కొంతమంది ఫ్యాకల్టీతో, తెలుగు టీచర్లతో కానీ లెక్చర్లతో కానీ కొంచెం ఇంటరాక్ట్ అవుతా. సార్ ఒక పదానికి అర్థం కాదు చెప్పండి సార్ అన్న. ఏంది చెప్పండి అని ఎంఫిల్ చేశాడు సార్, ఒక గవర్నమెంట్ టీచర్. అప్పుడు తెలుసుకునేది ఏంటంటే అంగన అనే పదము రాయడానికి చాలా గొప్పగా ఉపయోగించిన మహాకవి సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు. అంగన అంటే ద వెరీ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఆఫ్ ది గర్ల్, చాలా అందమైన ఆకృతి గల అమ్మాయి అనేసి. ఒక చిన్న పదంలో అంత అర్థం ఉంది. అంగన అనేది 3 అక్షరాలే. అంగన అనే పదానికి అర్థం రాయండి అంటే అందమైన ఆకృతి గల స్త్రీ అని అర్థం.